ఒకసారి మనం కోల ప్రభాకర్ గారి జీవితాన్ని కనుక గమనించినట్లయితే ఒక 20 సంవత్సరాల నుంచి కూడా తన రాజకీయం అంటే ఒకే పార్టీని కనిపెట్టుకొని కూడా 20 సంవత్సరాలు రాజకీయం చేస్తూ రాజకీయంలో తనకంటూ ఒక ముద్ర వేసుకొని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. వారితో మనం ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితుల మీద ముఖ్యంగా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో కూడా మీరు కొత్త అంశాన్ని 2-3 సందర్భాల్లో కూడా పలకరించారు. మంత్రిగా కూడా దామచర్ల జనార్దన్ గారిని చూడాలని మీరు అనుకుంటా ఉన్నారు. దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? ఆయనకు మంత్రి పదవి గనక కేటాయిస్తే మన జిల్లా ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అంటారు? 2014-19 మధ్య ఒంగోలు శాసనసభ్యుడిగా దామచర్ల జనార్దన్ గారు చేసినటువంటి అభివృద్ధి పథకాలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, కల్వర్ట్లు అయితేనేమి, పార్కులు అయితేనేమి, గవర్నమెంట్ హాస్పిటల్లో వాటర్ స్కీమ్స్ అయితేనేమి, సామాన్యులకు అందుబాటులో విధంగా స్కేర్ సిటీ, ఒంగోలులో స్కేర్ సిటీ ఉన్న వాటర్ స్కీమ్స్ అయితేనేమి 350 కోట్లు పెట్టి ఆ రోజు పైప్ లైన్ తీసుకొచ్చి జస్ట్ ఒక 1.5 కిలోమీటర్ కూడా కంటిన్యూషన్ చేయలేనటువంటి దౌర్భాగ్యుడైనటువంటి పాత శాసనసభ్యుడు చూస్తే జనార్దన్ గారిని చూసి గర్వపడే విధంగా ఉండి 25 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో కాంగ్రెస్ పార్టీలో అయితేనేమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అయితేనేమి రాష్ట్ర స్థాయిలో పదవులు చేసినా కూడా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా రాజీనామా చేసి జనార్దన్ గారి మీద నమ్మకంతో ఒంగోలుని డెవలప్ చేస్తాడు. ప్రకాశం జిల్లా అభివృద్ధిలో తన వంతు మార్పు ఉంటుంది. గతంలో దామచర్ల ఆంజనేయులు గారు చేశారు, చూసాము, ఆయన చూసాము. ఎండోమెంట్ మినిస్టర్ గా నీతి నిజాయితీకి మారిపోయినటువంటి దామచర్ల ఆంజనేయులు గారి వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఈ జనార్దన్ గారి మీద పూర్తి నమ్మకంతో ఒంగోలుని డెవలప్మెంట్ లో అప్లిఫ్ట్మెంట్ చేసి కన్స్ట్రక్టివ్ మేనర్ లో అన్ని ప్రోగ్రామ్స్ చేస్తాడని నమ్మకంతో ఈ రోజు కొత్తపట్నం బ్రిడ్జ్ అయితేనేమి, దారుణమైన విషయం అయితేనేమి, 20 సంవత్సరాలు ఎమ్మెల్యే చేశాను, 5 సార్లు ఎమ్మెల్యే చేశాను, 2 సార్లు మినిస్టర్ చేశానన్నటువంటి వ్యక్తి సొంత గ్రామానికి రోడ్డు వేసుకోలేని స్థితిలో, టైం లేని స్థితిలో ఉంటే కొణిజేడికి రోడ్డు వేసినటువంటి ఘనత దామచర్ల జనార్దన్. ఇలాంటివి చెప్పుకుంటా పోతే ఎన్నో ఉండయి. దామచర్ల జనార్దన్ గారి మీద పూర్తి భరోసాతోటి ఒక సీనియర్ పొలిటీషియన్ గా, ఒక అనలిస్ట్ గా అతను వెన్నంటే ఉండి మేమేమీ ఆశించి రాలేదు. ఈ రాజకీయాల్లో అన్ని రాజకీయాలు చూసాం 20 ఏళ్ళ నుంచి. జనార్దన్ గారు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ కార్యక్రమంలో ఆయనకి కాపు రాష్ట్ర రిజర్వేషన్ పోరాట సమితి ఆయనకి పూర్తి మద్దతు తెలియజేస్తూ త్వరలో ముఖ్యమంత్రి గారిని గెలవబోతున్నాము. దామచర్ల జనార్దన్ గారికి మినిస్ట్రీ ఇవ్వాల్సిందే. వెనుకబడిన ప్రకాశం జిల్లా డెవలప్మెంట్ కోసం ఒక కనిగిరి అయితేనేమి, ఒక కొండేపు అయితేనేమి, ఫ్లోరిన్ సమస్య తీర్చడానికి అయితేనేమి, ప్రకాశం జిల్లా అన్ని విధాలుగా డెవలప్మెంట్ కావాలంటే దామచర్ల జనార్దన్ గారికి నెక్స్ట్ ఎక్స్పాన్షన్ లో మినిస్ట్రీ వాళ్ళని చంద్రబాబు నాయుడు గారిని కోరబోతున్నాము. నామినేటెడ్ పదవులు కూడా ఈ మధ్య కాలంలో జోరుగా ప్రచారం సాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా నామినేటెడ్ పదవులు ఆశిస్తున్నారని చెప్తా ఉన్నారు. మీరు 20 సంవత్సరాల నుంచి వివిధ పార్టీల్లో పనిచేశారు కాబట్టి మీకు రేపు ఏదైనా నామినేటెడ్ పదవి వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ మీరు ఆ రేసులో కనుక ఉంటే ఏ పదవి ఆశిస్తున్నారు? ఎంతో మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సంవత్సరాల నుంచి పనిచేస్తుంటారు. నిజాయితీ కలిగి దామచర్ల జనార్దన్ గారు చేసే డెవలప్మెంట్ లో అడుగులేసే నిజాయితీగా ఉన్నటువంటి కార్యకర్తలకు పదవులు ఇవ్వని గర్వంగా చెప్పుకుంటూ పార్టీ కోసం ఫస్ట్ పనిచేస్తాను. నాకెప్పుడు పార్టీలో పనిచేసి ప్రభుత్వానికి పార్టీకి వారధిలా ఉండే విధంగా ఉన్నటువంటి నేను గతంలో కాంగ్రెస్ పార్టీలో అయితేనేమి, బొత్స గారి కమిటీలో స్టేట్ కమిటీలో ఉన్నాను, పిసిసి సెక్రటరీగా, జగన్మోహన్ రెడ్డి గారి కమిటీలో ఉన్నాను. ఆ రోజు నాకు ఇష్టం ఏంటంటే ప్రభుత్వానికి పార్టీగా వారధిగా ఉండడం నాకు ఇష్టం అని చెప్తూ నాకు ప్రామిస్ చేశారు పెద్దలు. రాష్ట్ర స్థాయిలో నన్ను పార్టీలో తీసుకుంటామని చెప్పారు. నేను పదవుల కోసం తొందరపడట్లేదు. నీతి నిజాయితీ కలిగి జనార్దన్ గారి డెవలప్మెంట్ లో అడుగేసి జనార్దన్ గారిని గొప్ప స్థితిలో చూడాలనుకునే నిజమైన కార్యకర్తలకి నామినేటెడ్ పదవులను నేను కోరుకుంటాను. ఒంగోలు నగరంలో కూడా వైసీపీ నుంచి వచ్చినటువంటి కొంతమంది రెబల్స్ అయితే ఈ మధ్య కాలంలో తాముకి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు గలమెత్తుతూ ఉన్నారు. ఒకరిపై ఒకరు కూడా విమర్శలు చేసుకుంటా ఉన్నారు. దీని మీద మీ స్పందన? జనరల్ గా ఏంటంటే నేను 25 సంవత్సరాల రాజకీయాల్లో 4 ముఖ్యమంత్రులు దాకా కలిశానండి. నిస్వార్థంగా పార్టీ కోసం కష్టపడి పార్టీకి పేరు తెచ్చేటటువంటి వ్యక్తుల గురించి అధిష్టానం దృష్టికి ఎప్పుడు తీసుకెళ్తాను కానీ ఒకరి గురించి ఏ రోజు నేను విమర్శ చేయలేదు. ఏ పార్టీలో ఉన్నా కూడా పార్టీ కోసం కష్టపడే వాళ్ళంటే నేను గర్వపడి వాళ్ళ గురించి అధిష్టానం దృష్టికి నేను తీసుకెళ్తాను కానీ ఇతరుల గురించి నేను విమర్శించను. ఎప్పుడు విమర్శించను, రేపు విమర్శించను, ఇప్పుడు విమర్శించను. నేనైతే నిస్వార్థంగా చెప్తున్నాను, పార్టీ కోసం పనిచేస్తాను. నాకు జనార్దన్ గారి వ్యక్తిత్వం నచ్చింది. నేను ఆయన కోసం కష్టపడి పనిచేస్తాను. నా కాపు జాతి ఆయన వెంట నడిచే విధంగా మనసావాచకరణ నేను ఆయనతో ఒక నిజాయితీ కలిగినటువంటి సమాజంలో ఒక వ్యక్తిగా తెలుగుదేశం పార్టీలో చేరడం కూడా ఆ రోజు నన్ను చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్లి చేరుస్తామన్నారు. నేను ఒకటే చెప్పాను, ఒంగోలుకి నారా చంద్రబాబు నాయుడు గారైనా, లోకేష్ అయినా, దామచర్ల జనార్దన్ గారేనండి
ఆ నమ్మకంతో మీ దగ్గరికి వచ్చి మీ సమక్షంలో నేను కండువ కప్పుకోవడం గర్వంగా ఉందని చెప్పి ఆ రోజు కూడా ఈ రోజు అదే మాట ఉన్నాను. నేను నామినేటెడ్ పదవులు అడగట్లేదు. ఈ టర్మ్ కి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తాను. జనార్దన్ గారి డెవలప్మెంట్ లో పాలు పంచుకుంటాను. భవిష్యత్తులో పార్టీ మెచ్చి నన్ను ఇస్తే నేను తీసుకుంటాను. కానీ ఇప్పటికైతే నేను అడగను. తెలుగుదేశం పార్టీలో కష్టపడి జనార్దన్ గారి కోసం కష్టపడిన వ్యక్తులకి పదవులు ఇవ్వమని నేను కోరుకుంటున్నాను. ఎవరనేది వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు చూసి. ఒక్క విషయం చెప్తున్నాను. ఆ రోజు 2014-19లో నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కాపుల కోసం 5,000 కోట్ల బడ్జెట్ కేటాయించి ఒక చిరు వ్యాపారులకైతేనేమి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కోసం అయితేనేమి, ఎన్నో కార్యక్రమాలు నిరుద్యోగులకైతేనేమి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి దగా మాటలకి మోసపోయి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో చేరాము. ఏమని చెప్పాడు? చంద్రబాబు నాయుడు గారు 5,000 కోట్లు ఇస్తే 10,000 కోట్లతో కాపుల్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్తారని చెప్పిన మాటకి ఆయన మాటను నమ్మి తునిలో ఆయన నాకు ఇచ్చిన వాగ్దానానికి నమ్మి ఆయన వెంట 5 ఏళ్ళు నడిచి చివరిలో మోసపోయామని తెలుసుకొని ఎలక్షన్ ముందు ఈ రాష్ట్రంలో కాపుల అభ్యున్నతికి అయితేనేమి, బలహీన వర్గాల బడుగు వర్గాల అభ్యున్నతికి అయితేనేమి నారా చంద్రబాబు నాయుడు గారే నిరంతర శ్రామికుడు, ఈ రాష్ట్రానికి ఏకైక దిక్కు ఆయన నమ్మి ఈ రోజు నిన్న భగవద్గీతలో కాపులకి భగవద్గీత లాంటి మేనిఫెస్టో ఇచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని తెలియజేస్తూ 15,000 కోట్ల బడ్జెట్ కాపులు అలాట్ చేసినటువంటి అపర భగీరథుడు, అపర దానకర్ణుడు చంద్రబాబు నాయుడు గారికి ఈ కాపు జాతి రుణపడి ఉంటుందని తెలియజేస్తూ త్వరలో మొన్న ఒంగోలు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నన్ను కలిశాను. ఆయన నేను అందరు ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎంపీ తప్పితే ఎక్సెప్ట్ నన్ను ఒక్కడిని పైకి పిలిచారు. కాపులకి మీరు 15,000 కోట్లు శాంక్షన్ చేస్తాను బడ్జెట్ లో ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్ అని చెప్పొచ్చాను. త్వరలో అపాయింట్మెంట్ తీసుకుని ఏకైక అజెండాతో పనిచేస్తున్నాను. ప్రకాశం జిల్లా డెవలప్మెంట్ కావాలంటే దామచర్ల జనార్దన్ గారు మంత్రి కావాలంటే ఒక విజనరీ డెవలప్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక క్యాలిబర్, ఒక కెపాసిటీ, కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి దామచర్ల జనార్దన్. భగవంతుడు ఆశీస్సులు ఆయనకి ఎల్లప్పుడూ ఉండాలని, ఆయన వెంటలో పార్టీలో మేము నడుస్తామని తెలియజేస్తున్నారు. చంద్రబాబు గారి సంక్షేమ పాలన ఎలా ఉండబోతుంది అంటారు? రాబోయే రోజుల్లో సంక్షేమ క్యాలెండర్ పేద ప్రజలకు కూడా మన కూటమి ప్రభుత్వంలో సంక్షేమ క్యాలెండర్ ఎలా ఉండబోతుంది? కాపు రిజర్వేషన్ పోరాట సమితి తరఫున జిల్లా మొత్తం తిరిగాను నేను. ప్రకాశం జిల్లా వెనుకబడిన లాస్ట్ టైం ఎన్నో ప్రోగ్రామ్స్ చెప్పున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. ఇవన్నీ కంప్లీట్ కావాలంటే ఆ రోజు IIIT అని చెప్పారు కనిగిరిలో, నిమ్జ్ అన్నారు, పేపర్ మిల్ అన్నారు. ఎక్కడా పేపర్కే పరిమితమైనటువంటి ఈ దగాకోరు ప్రభుత్వాన్ని తీసేసి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఆకలి కొన్న బీదోడికి పట్టెడన్నం పెట్టడానికి మనసుతోటి, పెద్ద మనసుతోటి సమాజంలో డబ్బున్న వ్యక్తులు ముందుకు వస్తున్నారంటే గొప్పగా గర్వపడాల్సింది. అనాథ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ని అమరావతి క్యాపిటల్ గా ఆకాశానికి ఎత్తు ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నటువంటి వీళ్ళిద్దరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఎంతో మంది దాతలు అన్నా క్యాంటీన్ అయితేనే రేపు ఆగస్టు 15 చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ పెట్టబోతున్నారు. దానికి మనలాంటి వాళ్ళంతా మేమంతా సహకారం అందిస్తాము. నిర్విరామంగా గవర్నమెంట్ కి ఫండ్స్ ఇచ్చి డబ్బున్న వాళ్ళంతా సమాజ శ్రేష్ఠలో ఉండాలని కోరుతూ సెలవు తీసుకుంటాం. తనకు నామినేటెడ్ పదవులు వద్దు, తాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగానే కొనసాగుతాను, దామచర్ల జనార్దన్ గారిని కూడా మంత్రిగా చూడాలనేది తన చిరకాల కోరిక అని చెప్పి కూడా కోలా ప్రభాకర్ గారు P5 మీడియాతో ఎక్స్క్లూజివ్ గా కూడా మాట్లాడటం జరిగింది. మరి ఆయన కోరిక కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరామెన్ ప్రశాంత్ రత్నం, P5 మీడియా, ఒంగోలు.